అసలు మనం ఎలా వచ్చాము, ఎందుకు వచ్చాము అవి కాదు మాట్లాడుకోవాల్సింది. మనల్ని పెంచి పోషించిన గుంటూరు మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుకోవాల్సిన అది నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా ఇంకా కొంచెం మాట్లాడుతుంటే పరిగెడుతుంటే మనకి కొంచెం ఆయాసం వస్తుంది అన్నాడు వయసు నిజమే, కారణం లేదు. నా విషయానికి వస్తే నేను చదివిన చదువుకి, మా పేరెంట్స్ ఆర్థిక పరిస్థితికి, నా సోషల్ స్టేటస్ కి, నాకు WHO ప్లస్ కేంద్ర ప్రభుత్వం గురించి ఇచ్చిన వైద్య అవార్డుకి ఎక్కడా పొందలేదు. ఇవన్నీ ఎవరిచ్చారు? ఇవన్నీ ఎవరిచ్చారు? ఈ అత్యున్నత పరిస్థితి ఎవరిచ్చారు? గుంటూరు మెడికల్ కాలేజ్ ఇచ్చింది. మన గుంటూరు మెడికల్ కాలేజీ నాయనలారా ఎక్కగంటరా, మీరు పైకి ఎదగంటరా, మిమ్మల్ని చూస్తూ ఉంటామని. అలా అని చెప్పేసి మనం అందరం ఒకటి అది గుర్తు పెట్టుకోవాలి. కొంతమంది కార్డియాలజిస్ట్ అవుతారు, కొంతమంది న్యూరాలజిస్ట్ అవుతారు, కొంతమంది పెథాలజిస్ట్ అవుతారు, ఇట్లాంటి వాళ్ళు. కానీ అందరూ ఒకటి అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. మనలో మనం ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనే ఫీలింగ్ ఎప్పటికీ రాకూడదు. అందరూ అసలు మన మధ్య ఉండే స్నేహం ఏమైంది? ఆ రోజుల్లో ఎలా ఉండేది? అసలు మనం మెడికల్ కాలేజీలో చేరినప్పుడు ఎంత ఆతృతతో ఉండేవా, ఎంత ఆరాటంతో ఉండేవాళ్ళం. ఒక అమ్మాయి ఎప్పుడు వచ్చిందా, చూసిందా, ఉండేవాళ్ళం. ఇవాళ ఏమైందని అనాటమీ క్లాస్కి వస్తే ఇటు పక్క అందరం కూర్చోండి, ఆ మొత్తాన్ని కవర్ చేయాల్సి వచ్చేది. బయోకెమిస్ట్రీ క్లాస్ అయ్యి అవగానే విద్యార్థి కానీ పైకి ఎక్కి కూర్చునేవాళ్ళం. ఎందుకు మొత్తాన్ని వచ్చని చెప్పేసి వాళ్ళు నడక మార్చి వచ్చేవాళ్ళు మన కళాశాలలో పడాలని చెప్పేసి. కానీ ఈ రోజు ఏమైంది? కడుపు నిండిపోయింది. కావాల్సిన ఫ్రెండ్స్ ఇవన్నీ వద్దు. మనం ఆ రోజు ఎలా ఉన్నాము, ఈ రోజు అలానే ఉందాం. ప్రేమగా చూసుకుందాం. మనం ఒకళ్ళమంటే ఒకళ్ళు చూసుకుందాం. మనకి ఎట్లా మొగుళ్ళు పిల్లలు సరిగ్గా చూసుకోవట్లేదు, వాళ్ళ సంబంధాలు మొత్తం ఇలానే కంటిన్యూ చేద్దాం. మనం ఒక సంఘీభావంతో ఉండాలి. యాక్చువల్ గా ఇంత పెద్ద మెగా రీయూనియన్ చేయాలని చెప్పి ఎవరికి థాట్ వచ్చింది? ఆ కాసుల వెంకటేశ్వరరావు ఆయనకి నమస్కారాలు. దాని వెనక ఉన్న వంశీ గారికి, కళ్యాణ్ గారికి, జోగినాయుడికి, మహేష్ గారికి, వీళ్ళందరికీ కూడా సర్దుకోండి వందనాలు. మనం అనుకున్నాం ఎక్కడ రీయూనియన్ చేద్దామని చెప్పేసి. అమ్మాయిలందరూ కూడా మనం అందరూ ఎక్కడ రీయూనియన్ చేద్దామని చాలా చాలా అనుకున్నాం. అమెరికా, దుబాయ్, యూకే, గోవా, డోహా, మొన్న అనౌన్స్ చేశారు లక్షద్వీపం, ఇవన్నీ అనుకున్నాం. కానీ ఇక్కడ గోవాలో పెట్టాల్సి వచ్చి ఎందుకు వచ్చింది? ఎవరి డబ్బులు నింపుకోవడానికి, ఎవరి డబ్బులు నింపుకోవడానికి ఇక్కడ పెట్టారు. ఇక్కడ ఎవరి ఆర్థికంగా బాగుపడడానికి ఇక్కడ పెట్టారు, ఎవరి కుటుంబం బాగుపడడానికి ఇక్కడ పెట్టారు. మీకు అందరికీ తెలుసు. మన వంశీ గారు పెట్టుకుంటారు. ఎంత పెట్టుకుంటారు? మహా అయితే 70 లక్షలు 80 లక్షలు సంపాదించుకున్నాయి కమిషనర్ ద్వారా. ఏ మన ఫ్రెండ్ కాదు వాడు. చాలా సీరియస్ ఇష్యూ. వాడు సంపాదించుకుని ఏమైంది? మన ఫ్రెండ్ కాదా? మనం ఎన్ని పోగొట్టుకోవట్లేదు. మనకు రోజుకి ఎంత వంశీ గారు 70 లక్షలు సంపాదించుకుని అలానే ఉంటాం. వస్తే పోతే మనందరికీ సీరియస్ ఇష్యూ. పిచ్చి, ఎంత పిచ్చి అంటే మహా పిచ్చి. సుజనా కొట్టి పిచ్చి అనమాట మనకందరికి. అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళకే కాకుండా రాని వాళ్ళకి కూడా చాలా పిచ్చింది. అంటే కాకపోతే వాళ్ళు కొంతమంది కుటుంబ కారణాల వల్ల, కొంతమంది వయసు రీత్యా, కొంతమంది ఆర్థిక విషయాల వల్ల సారీ రాజమాత గారు ఆర్థిక విషయాలు తీసేయండి రికార్డ్స్ నుంచి. కుటుంబ కారణాల వృత్తి రీత్యా రాలేకపోయారు. కానీ మనం అందరం ఏమనుకున్నాం, ఒక మంచి రీయూనియన్ చేసి WHO చెప్దాం ఒక సంబంధం అంటే ఎలా ఉంటుంది, ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉంటుంది, అసలు ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉంటుంది, ఫ్రెండ్స్ అంటే ఎలా ఉంటారు, ఇంతమంది ఫ్రెండ్స్ ఎలా ఉంటారు అని చెప్పి చూపిద్దామని స్నేహం. ఇవి చేసేటప్పుడు కొంచెం చిన్న పొరపాటు జరుగుతూ ఉంటాయి. చిన్న పొరపాటు ఎక్కడ జరగవు. నేను యాక్చువల్ గా ఇవాటికి ఇవ్వాలా, మీరు వినట్లేదు సార్. థ్యాంక్ యూ జవహర్ గారు, మీ యొక్క అభిమానానికి మేము కృతజ్ఞత అంటాం. యాక్చువల్ గా ఇవాళ చిన్న తప్పులు ఎక్కడ జరగవు చెప్పండి. ఇవాళకి పొద్దున్న నేను ఫ్లైట్ లో వస్తుంటే ఫోన్ బాగాలేదు. ఇవాళ పొద్దున్న నేను ఫ్లైట్ లో వస్తుంటే
ఇవాళ నేను పొద్దున ఫ్లైట్ లో వస్తుంటే యాక్చువల్ గా ఒక ఎయిర్ హోస్టెస్ వచ్చి ఇట్లా అనింది. నాకు చాలా కోపం వచ్చింది, నేను చాలా కోపం వచ్చేసి నేనేదో నన్నా అనుకుంటే ఏమైంది మళ్ళీ సేమ్ అక్కడ గీతా రెస్టారెంట్ ఏమైందో ఫ్లైట్ క్రాష్. చిన్న చిన్న తప్పులు ఎక్కడ జరగవు, ఏ కుటుంబంలో జరగవు, ఏ అన్నదమ్ముల మధ్య జరగవు, ఏ ఫ్యామిలీలో జరగవు. అలా అని చెప్పేసి మనం బయటకు వస్తున్నామా, కొట్లాడుకుంటున్నామా, కావాలంటే ఒక బాత్రూమ్ లోకి వెళ్తున్నాం, రూమ్ లోకి వెళ్తున్నాం, మాట్లాడుకుంటున్నాం, ఏమేమి చెప్పేసి వదులుకుంటాం. దయచేసి మీకు అందరికీ చెప్తున్నాను, ఇప్పటి నుంచి మనకి ఇప్పుడు కూడా ఇటువంటి పర్పస్ లేకుండా మనం అందరం కూడా మంచి ఫ్రెండ్స్ గా ఉండి మన GMC 19